నా పేరు కె చంద్రయ్య, సన్ ఆఫ్ కిష్టయ్య. తండ్రి పేరు కిష్టయ్య. మళ్ళీ ఇంటి నెంబరు 653, ఇబ్రాహీంపూర్ పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. అయితే ఇంతకుముందు ఇబ్రాహీంపూర్ నివాసిని. అక్కడ గవర్నమెంటు భూదానం అని 1 ఎకరన్నర భూమి ఇచ్చారు ఒకప్పుడు, అప్పుడు 40 ఏళ్ళప్పుడు. అయితే ప్రస్తుతము టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ధ్వంసం చేసేసింది. ఉన్న పొలం పోయింది, ఇంటి స్థలము, ఇల్లు గులగొట్టి ఇంటి స్థలం ఆక్రమించి ఇల్లు కట్టేసుకున్నారు ఆల్రెడీగా. ఆ సర్పంచ్ న్యాయం చేయడం లేదు. అక్కడ ఉన్న టీఆర్ఎస్ సర్పంచ్ గారు న్యాయం చేయడం లేదు. అక్కడ సపోర్ట్ చేస్తున్నారు ఇబ్రాహీంపూర్లో ఉన్న రెడ్డిలు సర్పంచ్కి. కాబట్టి సర్పంచ్కే వెనకాడతలేరు. నా కొడుకు లేడు, బిడ్డలు లేరు. నా కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఇబ్బంది పాలైనాను. మరి హోంగార్డ్ కూడా చేశాను ఇక్కడ హైదరాబాద్ సిటీ. అక్కడ బతకనికి వచ్చి హోంగార్డ్ కూడా చేశాను 30 ఏళ్ళు. సర్టిఫికేట్ కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటికి కూడా ఆ గవర్నమెంట్ నుంచి ఎలాంటిది సహాయము హోంగార్డ్ కూడా అందలేదు. కాబట్టి నేను కొడంగల్లోనే చదివాను 1970లో ఎస్ఎస్ఎల్సి. ఇప్పుడు హెచ్ఎస్ అంటారు. అయితే అప్పుడు ఎస్ఎస్ఎల్సి ఉండే 97లో. 50 years ఐ స్టడీడ్ అప్ టు 10th క్లాస్ హెచ్ఎస్సి. సో ఐ నో పేమెంట్, ఐ నో జాబ్ రిటర్న్ ఫ్రమ్ హోంగార్డ్. సో ప్లీజ్ మన రేవంత్ రెడ్డి గారితో మనవి చేయడం ఏమనగా, ఇక్కడ భూమి పెద్దలు సంపాదించింది ఎకరన్నర ఉంది. నా 200 గజాల జాగా ఇంటి స్థలము కూలగొట్టి ఇల్లు కట్టించారు. సర్పంచ్ న్యాయం చేయడం లేదు. ఎవరు టీఆర్ఎస్ సర్పంచ్ గారు బాలయ్య, కమ్మరి బాలయ్య న్యాయం చేయడం లేదు. అయితే ఇప్పుడు రెడ్డిలు కలిసి సర్పంచ్కి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆయనను గెలుపు చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా ఎన్నుకుంటున్నారు. ఆయన సపోర్ట్ బాగా ఉంది. అయితే నాకు సపోర్ట్ లేదు, చంపేస్తే కూడా దిక్కు లేదు. అక్కడ రిలేషన్ బంధువులు లేరు. ఇక్కడ మా ఊరు గ్రామంలో ఇబ్రాహీంపూర్ పరిగి మండలం. అయితే ఒక్కడనే ఉన్నా. నా కొడుకు చనిపోయాడు. ఎవరికి చెప్పుకోవాలి? కొట్లాడే వాళ్ళు లేరు భూమి కొరకు. నేనే వెతుకుతున్నాను. సంవత్సరం నుంచి తిరుగుతున్నాను బాబు. కావాలంటే సాక్షులు కూడా ఇస్తాను. ఊర్లో హరిజన్స్ వాడ ఉన్నది, వాళ్ళంతా చూస్తూనే ఉన్నారు. లంబడి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. నేను 1 సంవత్సరం నుంచి తిరుగుతూ వస్తున్నా. కానీ 2024 వచ్చింది. ఈ 2023 నుంచి 1 సంవత్సరం అంటే వచ్చేసింది. కానీ వాళ్ళు ఒక్కరు రెడ్డిలు సహాయానికి అందుతలేరు. వాళ్ళే కాళ్ళు చెప్తున్నారు రెడ్డిలు సర్పంచ్ తరపు నుంచి. వాళ్ళే కొట్టనికి వస్తున్నారు. మరి ఊర్లో ఉన్న వాళ్ళు పొలానికి గురించి పోతున్నాము అని జమ్మెలు, కత్తులు, గొడ్డలు తీసుకొని వస్తున్నారు. నాకెవరు దిక్కులేరు కదా అని. మరి అడగబోతే నేను గొట్టనికి రాలేదని అంటున్నారు, తప్పుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఊర్లో జరుగుతున్నాయి. ఆ పరిస్థితులు ఎవరిని అడిగినా, ఏ పిఎస్లు అడిగితే కూడా సాక్షులు ఉన్నారా అని అడుగుతున్నారు. సాక్షులు ఎవరున్నారు? ఆ సమయానికి వాళ్ళు తప్పుకుంటున్నారు. సాక్షి లేరు, ఎవరు లేరు. లేదంటే నేను రాలేదు అంటున్నారు కొట్టనికి. చూడకపోతే వెనకాల వచ్చి కొట్టేసి వాళ్ళే. ఆ విధంగా మోసాలు ఉన్నాయి. కనపడకపోతే కొట్టేస్తారు మోసం, కనిపిస్తే నేను కొట్టనికి రాలేదు అంటారు. ఈ విధంగా ఉంది. కాబట్టి ఈరోజు బతకాలన్నా సావాలన్నా అనేది ఒక ఆలోచన వచ్చింది. మా పెద్దలు సంపాదించింది అది. హైదరాబాద్లో ఏమి లేదు సంపాదించింది. మా పెద్దలు సంపాదించిన కోటి విరాళము గలటువంటి భూమి గవర్నమెంట్ ఇచ్చిన భూదానం. అది కొన్నది కాదు, గవర్నమెంట్ ఇచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి దాన్ని ఖండన చేసింది. అది సర్పంచ్కి అప్పగించింది ఆ భూమిని. ఏమంటే నువ్వు లేవు, హైదరాబాద్లో ఉన్నావు, నువ్వు అక్కడ ఉన్నావు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు హైదరాబాద్లో తీసినావు, తప్పులు తీస్తున్నాడు. ఎంఆర్ఓని అడిగితే మాకు తెలియదు, నాకు తెలియదు, నీకు చంపితే కొడితే ప్రమాదం జరిగితే మాకు అసలే తెలియదు అంటున్నాడు ఎంఆర్ఓ. పరిగి ఎంఆర్ఓ ఉంటుంది 30 లక్షలకి ఎకరా. అయితే 30, 20, 50 లక్షల దగ్గర ఉంటుంది. అయితే ఈ రోజుల ఇంటి స్థలం కూడా 200 గజాల జాగా, అది కూడా ఇల్లు గులగొట్టి ఇల్లు కట్టారు. వాళ్ళ రిలేషనే, సర్పంచ్ యొక్క దగ్గర బంధువులే. వాళ్ళు కమ్మరోలు, వీళ్ళు కమ్మరోలే. అయితే ఈ పని చేస్తున్నారు. కానీ కొట్టనికి పోతున్నారు. లేదు నేను చూడలేదు, ఎవరైనా చూసిందా నేను కొట్టనికి వస్తే అని ఇట్లా అడ్డగిస్తున్నారు. ఎవరున్నారు? లేనప్పుడు వస్తారు, లేపుతారు కత్తులు, గొడ్డలు. ఎవరు చూసేటప్పుడు వెనకకు పెట్టుకుంటారు, సైలెంట్ అవుతారు. లేదయ్యా ఆయన కొట్టనికి రాలేదు. ఈ విధంగా పరిస్థితులు. రేవంత్ రెడ్డి గారికి మనవి చేసి చెప్పుకుంటున్నా, నాకు ధైర్యం ఇస్తే ఆ ఊర్లో బతుకుతాను. ఒకవేళ ఆ భూమి, ఆ పొలము, ఇంటి స్థలము వదలను, పెద్దలు సంపాదించింది.
ఒకవేళ ధైర్యం లేకపోతే నేను కిరోసిన్ పెట్రోల్ పోసుకొని ఏదో కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోతానని నా ధీమలో ఉంది. కాబట్టి తప్పనిసరి రేవంత్ రెడ్డి గారు నాకు ఆర్థిక సాయం చేయాలి, లేదంటే ఊర్లో నాకు ఉండడానికి నా జీవనం కొనసాగించడానికి ధైర్యంగా పోలీస్ సపోర్ట్ చేయాలి. పోలీస్ సపోర్ట్తోనే నేను ఆ ఊర్లో ఉంటాను, బతుకుతాను, లేకపోతే బతకలేను. కాబట్టి పోలీసుకు సపోర్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారే సాయం చేయాలి.